కలవడానికి పోతే ఆయన కారెక్కి దాడి చేయడం జరిగింది. ఇక నిన్న చూసిండ్రు కదా మీరు కొండా సురేఖ గారు ఏం మాట్లాడినో మీరు చూసిండ్రు. వీళ్ళు మంత్రుల ఇక మహిళనా వరంగల్ ఇజ్జత్ పోతుంది. ఇక్కడ ఉన్నటువంటి రైతులంతా చెప్తారు వాళ్ళ పార్టీతో సంబంధం లేదు, ఖచ్చితంగా కొండా సురేఖ గారు రాజీనామా చేయాల్సిందే అని చెప్పి ప్రజలు చెప్తున్నారు. ఆమె అంటే అన్నది మళ్ళా సిగ్గు లేకుండా మేము సమ్మక్క సారాలమ్మ వారసులం, రాణి రుద్రమాదేవి బిడ్డలమని చెప్తారు. మా వరంగల్ పేరు చెప్పడానికి మీకు కనీస అర్హత కూడా లేదని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. వరంగల్ అంటే సంస్కృతికి, సాంప్రదాయాలకు, సంస్కారానికి ఒక నిలయం. ఇది ప్రత్యర్థులను సైతం మర్యాద ఇచ్చి గారు మాట్లాడిన తీరు చూసి మొత్తం యావత్ తెలంగాణ తలదించుకుంటున్నది. ఈమె సురేఖ గారు శూర్పణఖ చెల్లెలని చెప్పి మొన్న ఒక ఆయన నాతో అంటాను. ఆ రోజు లక్ష్మణ్ ఎట్లయితే శూర్పణఖ ముక్కు చెక్కిండో అట్లనే తెలంగాణ ప్రజలందరూ కూడా ముక్కు చెప్తే కానీ చక్కగా కాదని చెప్పి మొన్న ఒక ఆయన అంటాడు. మనం అట్లా మాట్లాడద్దు, ఎందుకంటే మనకు సంస్కారం ఉంది. కానీ వాళ్ళు ప్రజలు మాట్లాడుతున్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులారా, నిజంగా కనుక ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి 60 లక్షల మంది బీఆర్ఎస్ సైనికులు తలుచుకుంటే నువ్వు ఒక్క అడుగు కూడా తెలంగాణలో పెట్టలేవు, ఒక్క అడుగు కూడా గ్రామాల్లో పెట్టలేవు. కాబట్టి మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండాల్సిందిగా ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. దొంగెట్లయితే ముళ్ళుగర పెట్టి మనం ముందు తీసుకెళ్తామో అట్లనే 5 ఏళ్ళు మనందరూ కూడా ముళ్ళుగర పెట్టి కాంగ్రెస్ పార్టీని ముందు తీసుకెళ్లాల్సిందే. తప్పకుండా రైతు హరానికి బీఆర్ఎస్ తన మద్దతు ఉంటది. బీఆర్ఎస్ దళమంతా కూడా రైతుల గలమై 1000 గొంతులను, లక్షల గొంతులను ఏకం చేసి ప్రశ్నిస్తుంది అని చెప్పి ఈ సందర్భంగా మీ రైతు సోదరులందరూ కూడా